వెల్కమ్ టు ఆర్కో సిరీస్. ముందు వీడియోస్ చూడకపోతే ఛానల్లో వెనక్కి వెళ్ళి వీడియోస్ చూసి వచ్చేసేయండి. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆన్ ఆర్కో సిరీస్. ఇవి మీ ఊర్లో ఏమంటారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేము మాత్రం వీటిని సీకులు అంటాము. చాలామంది కడ్డీలు, బార్బిక్యూ చికెన్, ఏదేదో పేర్లు, బట్ మేమైతే అంతే అంటాము. మేము వెళ్ళిన 3 days ట్రిప్లో నేను ఫ్రైడే తినను, సాటర్డే తినను, అది సండే. వచ్చిన వాళ్ళందరూ సింహాచలం వెళ్ళామని ఫ్రైడే తినలేదు, సాటర్డే తినేవాళ్ళు సాటర్డే తినేశారు. బట్ మీ దుర్గా అండ్ అన్నయ్య వెయిటెడ్ ఫర్ సండే. అండ్ మేము బాంబూ చికెన్కి లిటరలీ 45 minutes టైం పడుతుంది అనుకున్నప్పుడు మేము వద్దు అని అనుకున్నాము. సీకులు తినేసి ఓకే అనుకున్న తర్వాత మేము ఏదో వెళ్ళాల్సిన ప్లేస్ ఒకటి క్యాన్సిల్ చేసేసుకుందాము, ట్రైన్ టైం సరిపోదు అని చెప్పి మేము అప్పుడు బాంబూ చికెన్కి ఫిల్లింగ్కి పెట్టించుకున్నాము. నేను మారేడుమల్లి వెళ్ళినప్పుడు లిటరలీ ఒక 6.5 years బ్యాక్ అప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు దాకా తినలేదు. హైదరాబాద్లో కూడా దొరుకుతుంది, బట్ నేను అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఐ లిటరలీ వాంటెడ్ టు టేస్ట్ దట్, బట్ ఫైనల్గా చేపించుకున్నాము. అండ్ అది ఏం లేదు, చికెన్లో మొత్తం మసాలాస్ అవన్నీ పెట్టేసి ఆ బాంబూ లోపల పెట్టి లీవ్స్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ కట్టెల పొయ్యి మీద పెడతారు. దాంట్లోనే బాంబూ స్టిక్ లోపలే వాటర్ వస్తుందంట, ఆ వాటర్ తోటి అది బాయిల్ అవుతుందంట. సో అందరూ వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామని చెప్పి. తను ఝాన్సీ, తను ప్యూర్ వెజిటేరియన్ అనమాట, మేము అందరం నాన్ వెజిటేరియన్స్. లాస్ట్కి వచ్చిన తర్వాత ఓకే ఫుల్లీ సాటిస్ఫైడ్, తినేసాం రా బాబు అని చెప్పి వీ స్టార్టెడ్. ఆ రోజు ఈవినింగే మాకు హైదరాబాద్కి ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోవాలి. అండ్ దుర్గా అన్నయ్య కాకినాడలో ఆగిపోయారు. నేను అన్నయ్య వాళ్ళ కొలీగ్స్తో కలిపి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాను. మా చికెన్ ఇప్పుడు చూస్తుంటే నాకు మళ్ళీ తినాలని ఫీలింగ్ వస్తుంది, బట్ తినదు, తప్పు. లాస్ట్కి ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాము. మేము మిస్ అవుతామేమో అనుకున్నాం, బట్ డ్రైవర్ అన్న మాత్రం నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అన్న హామీతో మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పడేశారు.